తెలంగాణ కేబినెట్ నుంచి ఎవరిని తొలగిస్తారు? పనితీరు బాగాలేదని ఏ మంత్రులను ఉద్దేశించి కేసీఆర్ కమెంట్ చేశారు. కేబినెట్లో మార్పులు చేర్పులు అంటూ జరిగితే ఉద్వాసన ఉంటుందా? మంత్రులు స్వచ్ఛందంగా తప్పుకుంటారా? అసెంబ్లీ వేదికగా కేసీఆర్ మంత్రులకు పరీక్ష పెట్టబోతున్నారా? తెలంగాణ కేబినెట్లో త్వరలో మార్పులు చేర్పులు. శ్రావణ మాసంలో మార్పులని ఊహాగానాలు. కుప్పుల ఈశ్వర్ను కేబినెట్లోకి తీసుకుంటానని ప్రకటించిన కేసీఆర్. కుప్పులను తీసుకోవాలంటే ఒకరికి ఉద్వాసన పలకాల్సిందే. ఇద్దరు మంత్రులు స్వచ్ఛందంగా తప్పుకుంటారని ప్రచారం. తెలంగాణ కేబినెట్లో త్వరలో మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. శ్రావణ మాసం శుభముహూర్తంలో మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఒకరిద్దరిని కేబినెట్ నుంచి తొలగించడంతో పాటు కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని పార్టీ వర్గాలంటున్నాయి. చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ని కేబినెట్లోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. కొప్పులను కేబినెట్లోకి తీసుకోవాలంటే ఒకరిని తొలగించాల్సి ఉంటుంది. ఎవరిని తొలగిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కొప్పుల ఈశ్వర్ సొంత జిల్లా కరీంనగర్ జిల్లా నుంచి ప్రస్తుతం మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులున్నారు. కేసీఆర్ కుమారుడు కేటీఆర్, ఆర్థిక మంత్రి ఈటెల రాజేంద్ర ఉన్నారు. ఈ ఇద్దరిని కేబినెట్ నుంచి తొలగించే అవకాశాలు లేవు. మార్పులు చేర్పులంటూ జరిగితే మిగిలిన 9 జిల్లాల నుంచే ఉంటాయని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరోవైపు కొందరు మంత్రుల పనితీరు బాగాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. పనితీరు సరిగ్గా లేని మంత్రులు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ కేబినెట్ నుంచి ఒక్కరిని మాత్రమే తొలగించారు. అవినీతి ఆరోపణలపై ఉప ముఖ్యమంత్రి రాజయ్యను తొలగించారు. అయితే దానిపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ప్రస్తుతం తొలగింపు కన్నా స్వచ్ఛందంగా తప్పుకునేందుకే కొందరు మంత్రులు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యం కారణంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్, హోంమంత్రి నాయన నరసింహారెడ్డి కేబినెట్ నుంచి వైదొలుగుతారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారని తెలుస్తోంది. ఇద్దరిలో ఒకరి తొలగింపు ఖచ్చితంగా ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రుల పనితీరు అంచనా వేస్తానని కేసీఆర్ ఇప్పటికే పార్టీ వర్గాలకు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. తొలగించే మంత్రులకు, స్వచ్ఛందంగా తప్పుకునే మంత్రులకు పార్టీలో ప్రయారిటీ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. నరసింహారావు, ప్రిన్సిపల్ కరస్పాండెంట్.